ప్రియులారా, చక్కని దైవ వర్తమానాన్ని నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క సత్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దయచేసి ఈ వర్తమానాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేరును మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకంలో సర్వ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్న సత్యం ఏంటయ్యా అంటే, దేవుడు ఒక్కడే అని తెలుపుచున్నవి. ఆ ఒక్క నిజమైన దేవుణ్ణి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, ఆ ఒక్క నిజమైన దేవుణ్ణి తెలుసుకోవలసిన బాధ్యతను మనమందరం కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈ లోకములో అనేక మంది కులాల వారు, మతాల వారు నివసిస్తున్నారు. ప్రియులారా, అనేక మంది దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తున్న ప్రజలు ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో అనేకులు దైవాన్వేషణ, సత్యాన్వేషణ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో మనము జీవము గల దేవుని తెలుసుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈ లోకములో కల్పిత దేవులను మనము ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ప్రియులారా, మనుషులను దేవునిగా భావించి ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ప్రియులారా, దేవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలకు అతీతుడు, అనగా అరిషడ్ వర్గాలకి అతీతుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రియులారా, మనం ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి. మనము సృష్టాన్ని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ప్రియులారా, అంటే దేవుడు పరమాత్మ. మనం దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మను మనము జీవాత్మలమై ఉన్నాం. ప్రియులారా, మొదట మీరు మీ మత గ్రంథాలు చదవండి. ప్రియులారా, ఆ తర్వాత మీరు బైబిల్ చదివితే ఎవరు నిజమైన దేవుడు తెలుసుకోగలరు. ప్రియులారా, యెహోవాయే జీవము గల దేవుడు. ప్రియులారా, ఆయనే మనందరినీ సృష్టించి ఉన్నాడు. ప్రియులారా, మనం ఈ లోకములో ఏ కులానికి చెందిన వారమైనా, ఏ మతానికి చెందిన వారమైనా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా కలిసి మెలిసి, ప్రేమతో కలిసిమెలిసి జీవించాలి. ఒకరు ఆపదలో ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. ప్రియులారా, కుల మత విభేదాలు అనేటటువంటి మంచివి కాదు. ప్రియులారా, మత ఘర్షణ అనేటటువంటి మనకు తగవు. ప్రియులారా, మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో ఒకరినొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ జీవించడం ఏ దేవుడు మెచ్చుకోడు. ప్రియులారా, అలాగూ చేయవారందరూ కూడా దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు పాత్రులగుదురు. ప్రియులారా,